ఈరోజు మా మమ్మీ వచ్చారు, వాళ్ళకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. అరే నేను క్లీన్ చేసిండే తీసి అందరినీ మోసం చేస్తున్నాడు. Ladies and gentlemen, please make some noise for హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నిన్న మనం ఇల్లు క్లీన్ చేసాం కదా, ఈరోజు మా మమ్మీ వచ్చారు, వాళ్ళకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ఇదే ఈరోజు మన వ్లాగ్. చూసేయండి, చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అమ్మా, నువ్వు ఊరు వెళ్ళావని చెప్పి ఇల్లు క్లీన్ చేశాను నేను నిన్న. నీకు ఎలా అనిపించింది వచ్చాక? భలే ఫ్రెష్ ఉంది కదా. క్లీన్ చేసావు. ఏం క్లీన్ చేసావురా? 2 days పడుతుంది నాకు క్లీన్ చేయడానికి. అంటే అది ఎక్కడ ఒకటి వదిలేసావు. నేను ఎక్కడ వదిలేసాను? చూపి. నేను ఎక్కడ వదిలేసాను? చూపిస్తారా? చూపిస్తారా? నేనేం క్లీన్ చేయలేదు, చూపించు. చూపిస్తారా? బుక్స్ చూడు ఎలాగో తుమ్ము పట్టేస్తున్నాయో. ఆ బ్యాగ్ సర్దేవా? ఇక్కడ చూడు, టీవీ దగ్గర చూడు ఎంత ఉందో. వారం రోజులకి ఇంత చేస్తారు ఎవరైనా? చూడు టీవీ చూడు ఒకసారి. ఇది నువ్వు క్లీన్ చేసిన ఫ్లోరింగ్ ఒక్కటి చేస్తే కాదు, క్లీనింగ్ అంటే అంతా నీట్ గా ఉండాలి. ఫ్లోర్ క్లీన్ చేసిన మంచిగా. ఫ్లోర్ ఎవరైనా చేస్తారు, ఆ జాయ్ గడైనా చేస్తాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు చేసావా? చూడు తుమ్ము చూడు ఎలా ఉందా. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ చూపిస్తారా? బాటిల్ గ్లాసులు తీస్తే అయిపోద్దా? లైట్ ఇక్కడ, కప్పులు ఇక్కడ, బాల్ ఎవరైనా ఇక్కడ పెడతారా? డైనింగ్ టేబుల్ మీద ఏముంటాయి? డైనింగ్ టేబుల్ మీద ఏదో ప్లేట్లు. క్లీన్ చేసాం. మళ్ళీ ఇవన్నీ ఏంటి ఇక్కడ వచ్చి? ఇదో చీపుర్లు కూడా పెడతారు ఇక్కడ. జాయింటెడ్ బాల్ కూడా పెడతారా? టవల్ వేస్తారా ఎవరైనా? టవల్ డైనింగ్ టేబుల్ మీద టవల్ ఎవరైనా వేస్తారా? నెక్స్ట్ చూపిస్తాను పదా. ఏం నెక్స్ట్? బెడ్రూమ్ చూపిస్తా పదా. చూపి. బట్టలు పెడతారా ఎవరైనా? క్లీన్ చేసిన. ఎక్కడ క్లీన్ చేసావు? క్లీనింగ్ అంటే ఇలా నీట్ గా, ఇలా నీట్ मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. నేను అట్లా జాయిగడ్ పర్పుల్ కాలర్ మీద ఉంటాయా? దిండ్లు కింద ఉంటాయా? బెడ్లా ఉంటదా? అంతా నా తప్పు కాదు, చూడు ఒకసారి. అది ఇగో ఇది ఆర్టిస్ట్. అదే ఒకసారి ఇది అంత కింద ఇది నీట్ చేసిన ఇలా ఎవరి బెడ్రూమ్ మీద ఇలా ఉంటదా? బట్టలు ఇలా ఉంటాయా? అరే నేను క్లీన్ చేసిండే. పొద్దు ఇట్లా చేసింది. అద్దం పల్లేనా అసలు? మంచిగా వచ్చి ఇలా చూసుకోవాలి, అంతేగాని ఇలా సర్దుకొని ఉండకూడదు. ఇలా ఇది బెడ్రూమ్ చేస్తారేక నేను చేస్తా చూడు. ఇగో నిన్న నువ్వు వచ్చినప్పుడు, నిన్న నేను క్లీన్ చేసినప్పుడు మొత్తం నీట్ గా బెడ్రూమ్ పొద్దు చేసింది మొత్తం. పరుపు దులిపేస్తే అయిపోతుందా? అన్ని సెల్ఫ్ లో చూడలేదు దులిపింది. పరుపు ఒక్కటి దులిపితే చాలు. ఆ బెడ్షీట్లు అన్ని తెచ్చి సెల్ఫ్ లో సర్దాలి, అది నీట్ గా అయినట్టు. పదా కిచెన్ చూపిస్తా పద. ఇప్పుడు చూడండి పదా. పద చూపిస్తారా? చూపిస్తారా? గిన్నెలు ఎలాగైనా, వంట పండు ఎలాగైనా, స్టవ్ ఎలాగైనా. ఒక్క నిమిషం ఆగి, అలా కనిపించలేదు. నేను వాళ్ళకి కూడా చూపిస్తా. చెప్పు ఇప్పుడు. గిన్నెలు ఎలాగైనా. అరే గిన్నెలు తోమినా నేను ఈ రోజు. కొంపు కడుతున్నాయి. సరే, ఇంకా వంట పండు ఇలాగే ఉంటదా? ఇవి నావి కాదు, ఈ రోజు నువ్వు చేసినవి ఇవి. నేను ఎక్కడ చేశాను? ఇలా చేశానా? నేను ఇప్పుడే వచ్చాను కదా ఊరు నుంచి. డబ్బాలు పప్పులు. నువ్వు వచ్చే లోపు నేను చూడు ఇడ్లీ చేసి పెట్టాను నీకు. చేసావు ఇడ్లీ మొత్తం కంపు చేసుకుంటూ చేసేది. ఇది చూడు, డబ్బాలు ఎక్కడ పట్టుకున్నా పసుపు తీస్తే పసుపు డబ్బాకి అలా పట్టుకుంది, ఉప్పు తీస్తే ఉప్పు మచ్చలు అలాగే ఉన్నాయి, ఏవి తీస్తే అలాగే ఉన్నాయి. ఎక్కడ అక్కడ చిందర వందర పెట్టున్నావు. పద ఫ్రిడ్జ్ చూపిస్తా పద. ఫ్రిడ్జ్ లో ఉంది. ఫ్రిడ్జ్ చూపిస్తా పద. ఫ్రిడ్జ్ పైన చూపి ఒకసారి. ఇలా పెడతారా ఎవరైనా? ఎంత అరే ఆ రోజు క్లీన్ చేసిండే. ఏడ చేసినావురా? చూడు ఏడ చేసినావు. ఆ రోజు వీడియో తీసి అందరినీ మోసం చేస్తున్నావు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అమ్మా నేనేం మోసం చేయట్లేదు. నా సబ్స్క్రైబర్స్ నేనేం మోసం చేస్తలేను. అందరినీ చేస్తావు, ఏదో ఫ్లోర్ చూపిస్తావు అంతే, నీట్ గా ఏం చేయలేదు. రారా బాల్కనీ చూపిస్తా ఎంత గలీజ్ గా ఉందో. చూపిస్తారా? జాయిగడ్ టాయిలెట్ బట్టలు అక్కడే, బకెట్ అక్కడే,
టీ షర్ట్ అక్కడ, ప్యాంట్ ఇక్కడ, టవల్స్ ఇక్కడ. ఇలా ఎవరైనా చూడు బట్టలు ఉతికినా నేను. ఏముతిగా అన్ని ఆరేయకంట 2 రోజుల నుంచి అట్టలు కట్టేస్తున్నాయి. ఇప్పుడు అన్ని నేను మళ్ళీ ఉతుక్కోవాలి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మాపు ఎవరైనా ఇక్కడ ఇలా పెడతారా? ఎవరైనా ఇలా పెడతారా మాపు? అరే నేను పెట్టలేదు, సాయిగడ పెట్టిండు. ఇగో దీంట్లో ఎవరైనా టేబుల్ మీద పెడతారా? కూర్చునే దాని మీద. అరే నువ్వు పొద్దున ఇల్లు క్లీన్ చేసినప్పుడు వచ్చినావు, అది బయట పెట్టినా. పెట్టినాం, అసలు ఏమీ చేయలేదు. అందరికి మోసం చేసుకుని ఉన్నాడు వీడు. చెప్పి ఏదో నేను ఏదో నీట్గా చేస్తానని బామా మండుతున్నట్టుంది. రారా, నీకు ఇప్పుడు నేర్పిస్తాను నేను. ఎప్పుడైనా కూడా స్టవ్ ఎలా ఉండాలా, గిన్నెలు ఎక్కడ ఉండాలి, ఏవి ఎక్కడ ఉండాలో నీకు నేర్పిస్తాను. వచ్చిండా సైంటిస్ట్ వెనకాలండి చెయ్యండి. సరేనా? అనవసరంగా నేను ఆ బ్లాగ్ చేశాను. నేను మా అమ్మకే వచ్చి పనులన్నీ వదిలేసుకుంటూ ఈ డబల్ పని ఉండేది కాదు. ఇది రియలైజేషన్. దా చెప్పు ఎక్కడ పెట్టాలో చెప్తా, ఒక్క నిమిషం ఆగు ఆగు, చెప్తా. చెప్పు. పప్పు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు. అన్ని పనులు నాతో చేపిస్తావేంది ఇప్పుడు? అన్ని నువ్వే చేయాలి. ఇదిగో. కింద నుంచి చూడు. పెట్టేసిన ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఈజీగా అయిపోతాయి మనతో. చిన్న చిన్న పనులు. సబ్బు తీసుకో, స్టవ్ కడుగుదు కానీ. సబ్బు తీసుకోరా, స్టవ్ కడుగుదు కానీ. సబ్బు దేనికి? స్టవ్ కడగడానికి. స్టవ్ కడగాల నేను. కడగాలి మరి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు చేసిన పని నువ్వే చేయాలి. నేను ఎందుకు చేస్తా? నాకేం అవసరం. అది క్లీనే ఉంది చూడు. ఏం లేదు, నేను వచ్చి పొద్దున్న క్లాత్ తో తుడిచా. క్లీనింగ్ ఏం లేవు. మా అన్నీ నేను వచ్చి చేసా. మార్నింగ్ ఇడ్లీ కూడా నేనే చేసా ఫ్రెండ్స్. లేదు నేను చేసిన. అబద్ధం నేను చేసిన లేదు ఫ్రెండ్స్. ఇడ్లీ ఎలా తయారు చేస్తారు అడగండి ఫ్రెండ్స్. ఇడ్లీ తయారు చేసుకునే విధానం నేనే చేసా. అంటే మా అమ్మే చేసింది, వదిలేండి ఇంకెందుకు. ఇడ్లీ, చట్నీ, సాంబార్ నేనే చేసా. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ క్లీన్ చేస్తాం. చూడండి మన కడగడం ఎలా ఉంటుంది చూడండి. అనవసరంగా రోజు బ్లాగ్ చేశాను. నిన్న బ్లాగ్ చేయకపోయింటే ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. చేయరా, చేయి. స్టవ్ కడుగు. చేస్తున్నా, నువ్వు అరవకు. నిలిపోయి అలా కాదు, చేయితో. చేశాడు మొత్తం రాయి సబ్బంతా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నీతో ఏ పని అవ్వదు, నేను చేసుకుంటా పో. అంతా కంపు చేస్తూ అలా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నిన్ను ఇట్టిగా చేశాను. నీట్గా చేసిన నేను. మొహం చేశాను. నేను చేస్తా చూడరా, 2 నిమిషాల్లో. 2 నిమిషాల్లో చేస్తాను. నా అంత క్లీన్ చేసుకోను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నా అంత క్లీన్ చేసుకోను. అవును, నువ్వు చేస్తేనే నేను కూర్చుంటాను. ఇలా క్లీన్ చేయాలి. ఇలా 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 కాదు, ఇలా క్లీన్ చేయాలి. సరే కానీ కిచెన్ క్లీన్ అయింది. ఇప్పుడు ఏంది? కిచెన్ కాదు, పొయ్యి ఒక్కటి క్లీనింగ్ అయింది. ఇంకా వంట బండ క్లీన్ చేయాలి. వంట బండ చూడు ఎంత చెత్తగా ఉందో. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫ్లోర్ చూపించడం కాదు క్లీనింగ్ అంటే. కిచెన్ ఇలా నీట్గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా వస్తే వీళ్ళది బాగుంది ఇల్లు అని అంటారు. అప్పుడు కూడా అదే అన్నారు. ఏమన్నారు? మా సబ్స్క్రైబర్స్ సూపర్. వాళ్ళకి తెలియదు కదా, నార్మల్ గా చూపించేసావు నువ్వు. నేను కూడా చూసా కదా. ఇదంతా ఫేక్. నేను రోజు బాగా క్లీన్ చేసి ఇలా ఇలా చేయాలి. రా, బెడ్రూమ్ ఎలా చేయాలి చెప్తా. ఆ రోజు బ్లాగ్ చేయకపోయి ఉంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. ఎందుకు చేసాను ఏంటో. బెడ్రూమ్ ఎలా చేయాలి చూడరా. ఏం చేయాలి చూపి. ఇవి ఇక్కడ నీట్ గా ఇలా పెట్టుకోవాలి. టీ షర్ట్ ఆ రోజు నేను కూడా అలాగే చదివినా. ట్యాకర్లు ఇలా పెట్టుకోవాలి. ఇవి ఎలా పడితే అలా పెట్టకూడదు. ఎలా సరిస్తే అలాగే ఉండాలి. ఇలా పెట్టుకొని ఇది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది నీట్గా అయిందా లేదా? ఈడి వల్లే సగం అయింది. జాయిగడ్ పరుపు ఇలా తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, పిల్లోస్ అన్ని మార్చాలి.
అన్ని కింద వేసుకోవాలి ఇలా. నువ్వు కింద దిగరా జాయ్, జాయ్ నువ్వు కింద దిగమ్మా. ఇలా బెడ్ మీద పిల్లో తప్ప ఏం ఉండకూడదు, నీట్గా సర్దుకోవాలి పిల్లోస్. ఇలా చేయాలి బెడ్రూమ్. నువ్వు అందరినీ మోసం చేస్తున్నావు. నేను ఎందుకు మోసం చేస్తానే? మరి ఇలా ఇలా దులిపేస్తే అయిపోతుందనా? ఇలా నీట్గా పెట్టుకోవాలి. చూడు ఇప్పుడు ఎక్కడ అక్కడ ఉన్నాయి, అలా ఉండాలి. అలా వీడియోలు తీసి మోసం చేయడం కాదురా, ఇలా చేయాలిరా. బాడుకో. ఇది ఈరోజు మన వ్లాగు. నేను నిన్న ఎందుకు ఇల్లు క్లీన్ చేశానో, ఈరోజు ఇంత డబల్ పని ఎందుకు చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మంచి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కా కమెంట్ చేయండి. Make some noise for